గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మైనింగ్కు వ్యతిరేకంగా మైలారం గ్రామ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. గత కొన్ని నెలలుగా మైలారం గ్రామంలో జరుగుతున్న మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులంతా ఆందోళన బాట పట్టినప్పటికీ మైనింగ్ పనులు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. అసలు మైలారం గుట్టపై జరుగుతున్న మైనింగ్ కారణంగా ఆ గ్రామస్తులకు ఎదురవుతున్న సమస్యలేంటి? పార్లమెంట్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి మైనింగ్ లీజు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ వినిపించినప్పటికీ అధికారులు మైనింగ్ పనులను ఎందుకు ఆపడం లేదు? అసలు మైలారం కొండపై దాగున్నటువంటి ఖనిజ నిక్షేపాలేంటి? మైలారం మైనింగ్ మతలబుపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ను ఆపివేయాలంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా కొన్ని ఏళ్ల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి వారి ఆవేదనను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ అధికారుల నుంచి కూడా స్పందన కరువైనటువంటి పరిస్థితి. నిన్న గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తుల్ని చాలామందిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ మైలారం గ్రామానికి చేరుకుంది. అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ కారణంగా గ్రామస్తులకు కలుగుతున్నటువంటి నష్టమేంటి? మైనింగ్ను ఆపడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేటటువంటి విషయాల్ని తెలుసుకునేందుకు పూర్తిగా గ్రౌండ్కు ఆర్టీవీ రావడం జరిగింది. ప్రస్తుతం మనం మైలారం గ్రామంలోనే ఉన్నాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ మనకు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో మన కెమెరామ్యాన్ ఏదైతే కొండని చూపిస్తున్నాడో ఈ గుట్టకే పూర్తిగా మైనింగ్ జరుగుతుంది. పూర్తిగా చూడవచ్చు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గుట్ట దగ్గర మైనింగ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో గుట్ట దగ్గర బ్లాస్టింగ్ అయినప్పుడు కానీ తవ్వకాలు జరిగినప్పుడు కానీ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ డస్ట్ కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు, వాటన్నిటి వల్ల గ్రామం అంతా కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మైనింగ్ వద్దు అంటూ కూడా గత కొన్నేళ్లుగా వీరంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి గ్రామస్తులతో కూడా మాట్లాడిద్దాం. మైనింగ్ కారణంగా వీరికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎటువంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుందాం. పెద్ద ఏం పేరే? గుడేలు రాములు. ఏంది ఇక్కడ గుట్ట తవ్వుతురు కదా, దీనివల్ల మీ గ్రామస్తులకు కానీ మీకు కానీ ఏమి ఇబ్బంది అవుతుంది? మాకు కానీ సార్ అక్కడ తీసిండ్రు, ఆ పక్కకు తీసిండ్రు, మళ్ళీ ఈ పక్కకు పెడదామంటే వాళ్ళు ఎవడో అమ్ముకున్నారు రూపాయలు తిన్న కొడుకులు ముందరికి రావాలి. మేము తినలేదు. మా పొగ వాసనకు మా ముసలిళ్ళం కానీ పిల్లలు కానీ భూములు కానీ ఇండ్లు కానీ సస్తే మేము ఏడబత్తాం. అందులో నెమ్మళ్ళు ఉండేవి, జింకలు ఉండేవి, దుప్పులు ఉండేవి. అంటే ఎక్కడ పోతాయి? ఆ పొగ వాసనకు ఊరు పోతుంది, సస్తాం. ఎట్లా చేయాలి మరి? మాకు భూములు ఇండ్లు కట్టించారని చెప్పాను గవర్నమెంట్ను. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి 10 మందిని ఎదుర్కోపోతారా? పోలీసు వాళ్ళు ఏం చేశారు? అంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా ఇక్కడ మైనింగ్ వల్ల డస్ట్ వస్తుంది, బ్లాస్టింగ్స్ అవుతున్నాయని అధికారులు? పోలీసు వాళ్ళకు ఎంత లంచం వేసిండు ఆ మైనింగ్ వాడు. సర్పంచ్ లేడు, 7-8 మంది వార్డు నెంబర్లు ఉన్నారు, ఒక్క వార్డు నెంబర్ లేరు. నిన్న బహిష్కరిస్తే చెప్పండి మీరు. ఆ బరదులు ఉండేవి, 2 చిన్న చిన్న పిల్లలు, మా భూములు మా ఇండ్లు కొట్టుకొని వాసనకు వస్తే బాగుంటుంది గవర్నమెంట్కు. ఎవడాడు ఇచ్చింది వాళ్ళకు అటాటు. ఇప్పటికే మైనింగ్ ఆపాలని చెప్పేసి ధర్నాలు చేసిర్రు, పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్ కూడా బహిష్కరించారు కదా. ముందు రోజుల్లో ఈ మైనింగ్ గురించి ఎట్లా ముందుకెళ్తారు? ముందుకు మైనింగ్ వద్దే వద్దు, మాకు ఆ గుట్టను తీయద్దు. గుట్టని మా ప్రాణాలు ఇస్తాం కానీ గుట్టను తీస్తే మేము బతకం. పశువులు జీవాలు మేకలు ఉంటాయి, అందులో మేస్తాయి వానలకు. బ్లాస్టింగ్ చేస్తున్నారు అక్కడ. బ్లాస్టింగ్ పక్క అయిపోయింది సార్. అక్కడ చూడడానికి పోయినా కానీ కొడుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? పోలీసు వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? ఎన్నేళ్ళు అవుతుంది గుట్ట దోవట్టి? ఈడనా మా అంతా మా 5-6 నెలలే, 5-6 నెలలే అంతే. ఈ 5-6 నెలల నుంచి ఎమ్మెల్యే దృష్టికి కానీ అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నారు? ఊళ్ళకే వస్తలేరు సార్, ఊళ్ళకి వస్తలేరు. మేము పోయి కలవలే, పిల్లలు పోయిండ్రు కలిసిండ్రు కానీ వాడు వస్తలేడు. పార్టీ పరంగానే పోతున్నారు.
మీరు చెప్పండి, అంటే ఇక్కడ దాదాపుగా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి, దీనిపైన అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? జిల్లా కలెక్టర్ దృష్టికి కావచ్చు, మైనింగ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ గత 5-6 నెలల నుంచి ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు చేయలేదు. ఇంతకుముందు వచ్చారు, వస్తే మేము ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో దాని తర్వాత పని స్టార్ట్ చేయడం జరిగింది. అందరి అధికారుల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, పొల్యూషన్ బోర్డుకి వెళ్ళాము, ప్రతి ఒక్క మైనింగ్ ఆఫీస్కి వెళ్ళాము, ప్రతి ఒక్క బోర్డు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మా బాధను విన్నపించుకున్నాము. వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన ఎటువంటి ఏం చేయలేను నేను అనేసి చేతులు ఎత్తేస్తున్నాడు. ఫర్దర్గా మేము ఇంకా ప్రొసీడ్ అవుతున్నాము. మేము ఉద్యమం స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. ఇంకా మేము ఫర్దర్గా ఏ స్టెప్ అయితే తీసుకోవడానికైనా కానీ సిద్ధము. మా ప్రాణాలైనా మేము వదులుకుంటాము, కానీ గుట్టను ఇక్కడ నుంచి తీయము. మా తాతలు ముత్తాతల నుంచి ఉన్న గుట్టను ఇప్పుడు మా కళ్ళ ముందు తీస్తుంటే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మేము ఏం చేయలేకపోతున్నాం అనేది మాకుంది. కానీ ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అతను మాకేం తెలియదు అనడం చాలా బాధాకరంగా మాకు. అంటే ఏంటి ఇక్కడ ఎందుకు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కేవలం ఈ గుట్టనే ఎంచుకొని ఇక్కడే ఎందుకు మైనింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అది ఇక్కడ క్వార్ట్స్ అనేది ఒక ఉందని తెలుసు. అది ఏం జరుగుతుంది అనేది మాకు లోపల మా ఊరోళ్ళు కొంతమంది దొంగ సంతకాలు పెట్టడం, ఫ్రోజరీ సంతకాలు పెట్టడం జరిగింది. అట్లా ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. మాకు గ్రామ సభ లాంటివి ఎట్లాంటి చర్చలు జరగకుండా ఎటువంటివి ఏమి లేకుండా లోపల అన్ని సంతకాలు అవన్నీ తీసుకొని గ్రామ సభ నుంచి ఏమీ లెటర్ రాయకుండా వాళ్ళంతటా వాళ్ళు రాసుకొని ఇచ్చినందున ఇంత దూరం దాకా వచ్చిందని మేము. గతంలో పార్లమెంట్ ఎన్నికల్ని కూడా ఈ గ్రామస్తులంతా బహిష్కరిస్తున్నామనే స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు జిల్లా అధికారులంతా గ్రామానికి వచ్చి మీతో మాట్లాడారు. అప్పుడు ఏమైనా హామీ ఇచ్చారా మీకు? మాకు ఎటువంటి హామీ ఇవ్వనందుకు మేము ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్లకు కానీ మేము పాల్గొనలేదు. 0% ఇక్కడ. అంటే నిన్న ఎందుకు అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? నిన్న పోలీసులు వచ్చి గ్రామంలో చాలా మంది మహిళల్ని, పురుషుల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అయితే మేము నిన్న రిలే నిరసనగా స్టార్ట్ చేయడం జరిగింది. ధర్నా చేయడానికి స్టార్ట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు 4-5 గంటల నుంచే వచ్చి మా ఇళ్ల పైన దాడి చేసి అందరినీ తీసుకొని వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయడము, కొంతమందిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరిగింది. మేము చెట్ల పొడితే నిన్న పోయినాము. మా వాళ్ళందరం పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినందుకు మా వాళ్ళందరూ ఇక్కడ నిరసన చేశారు. మీరు చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ మైనింగ్ వల్ల మీ గ్రామానికి కలుగుతున్న ఇబ్బంది ఏంటి? మైనింగ్ వల్ల మా గ్రామానికి కలుగుతున్న ఇబ్బంది కాలుష్యం, దుమ్ము, వాతావరణం అంతా పొల్యూషన్ ఇబ్బంది అవుతుంది మాకు. ఇబ్బంది అయ్యి మొత్తం జంతువులు, జీవరాశులు, పక్షులు, నెమలీలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అవన్నీ చనిపోవడం జరుగుతుంది. కోతులు ఉన్నాయి, కోతులు ఉడక గుట్టల నుంచి విడిచి ఊళ్ళకి వచ్చి మొత్తం ఇబ్బంది పెడుతున్నాయి. జనాలను ఉడక ఇండ్లకి వస్తున్నాయి. గుట్ట వల్ల మాకు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. చిన్నపిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, మంచిగా ఉండడం లేదు. గుట్ట మీద శివాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, క్రీడా ప్రాంగణం ఉంది, ప్రకృతి వనం ఉంది. అవన్నీ ఉండడం వల్ల మాకు గుట్ట వద్దు, మేము తీయొద్దని మేము కోరుకుంటున్నాం. అంటే గ్రామంలో గుట్ట దోవకాలు ప్రారంభించడానికి ముందు గ్రామ సభ లాంటిది ఏర్పాటు చేయడం కానీ, ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం లాంటిది కానీ ఏమైనా చేశారా? ఇక్కడ గ్రామ సభ గుట్ట స్టార్ట్ కాకతోలే ఏం గ్రామ సభ పెట్టలేదు, ప్రజల తీర్మానం ఏం తీసుకోకతోలేని వాళ్ళే దొంగతనంగా దొంగ తీర్మానం ఇచ్చి చేసుకున్నారు. అంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? కలెక్టర్కి ఎప్పుడైనా నేరుగా వెళ్ళి కలిసి ఫిర్యాదు చేశారా ఈ గ్రామం? ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు వెళ్ళి వినతి పత్రం కూడా ఇచ్చాము. ఇచ్చినా కానీ కలెక్టర్కు ఏం స్పందించలేదు. ఆర్డీఓ కూడా ఇచ్చాము. సో మీరు చెప్పండి, మీరు అంటే ఇక్కడ ఏర్పడేటటువంటి గుట్ట దగ్గర పూర్తిగా గుట్ట తవ్వకాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, దీనివల్ల ఏంటి అసలు గ్రామానికి ఏర్పడే నష్టం ఏంటి? దీనివల్ల పొల్యూషన్ అవుతుంది. రేపు ముందరలా ఒక మానవ జాతి అనే లేకుండా అంతరించుకోపోయే ప్రమాదం ఉంది. ఈ గుట్ట మాకు ఎప్పటిలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ గుట్ట ఒకవేళ చేస్తే మా ప్రాణాలు అనే అడ్డు పెడతాం, కానీ తీసే ప్రసక్తి లేదని మేము గ్రామస్తులందరం తెలియజేస్తున్నాము. ఏంటి అసలు ఆ మైలారం గ్రామానికి సంబంధించినటువంటి గుట్టనే ఎందుకు ఎంచుకున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే మీరంతా ఈ గుట్టలో మైనింగ్ తవ్వకాలను ఆపేయాలని గత కొన్ని రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించారు, కలెక్టర్కు కూడా వినతి పత్రం ఇచ్చామంటున్నారు. అయినప్పటికీ ఇక్కడే తవ్వకాలు ఎందుకు జరుగుతున్నారు? అయితే ఏమైంది సార్ అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళామండి మేము.
మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, మైనింగ్ ఏడీ నాగర్ కర్నూలుకి వెళ్ళాం, మైనింగ్ ఎండి హైదరాబాద్కి వెళ్ళాం, మైనింగ్ డీడీకి వెళ్ళాం. వాళ్ళు కలెక్టర్ గారు ఏమంటారు అంటే మీరే అనుమతులు ఇచ్చిండ్రు అని నవ్వుతున్నారు సార్. ఆయన ప్రజల కోసం కలెక్టర్ అంటే ఉన్నతమైన పదవి కదా సార్. అసలు సార్ మీరు అనుమతులు ఇచ్చింది ఇల్లీగల్గా ఇచ్చారు. ఇక్కడ ఏమైందంటే సార్ మీకు చిన్న విషయం చెప్తా. 2004లో లీజుదారు అప్లై చేసుకున్నాడు సార్. దానిపైన క్వాడ్జో అని విలువైన ఖనిజం ఉందంట సార్. అది ఒక కింటాలు కొన్ని టన్నులు కింటాలు నంబర్ 96% విలువైనటువంటి ఖనిజం ఉందంట. ఆ ఖనిజం కోసము ఆ లీజుదారు 2004లో అప్లై చేసుకున్నాడు సార్. 2004లో మైలారా గ్రామము 4 గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ ఉండే సార్, అనంతపురం గ్రామ పంచాయతీ. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది సార్. అప్పుడు అప్లై చేసుకున్నాడు ఆయన. అయితే ఆయన అప్లై చేసుకున్నాడు. ఎంఆర్ఓ గారు అప్పుడంతా ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకున్నారు. ఆయన ఇది ఏమైందంటే సార్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మమ్మల్ని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది విలేజ్ కన్సర్న్ లేకుండా, విలేజ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, విలేజ్లో గ్రామసభ తీర్మానం పెట్టకుండా, ఏం చేయకుండా వాళ్ళు అనుమతులు అన్ని ఇచ్చుకున్నారు సార్. అతను లీజుదారు వచ్చిండు. 2008లో వచ్చిండు, మేము అపోజ్ చేసినాం. 2014లో వచ్చిండు, 2012లో వచ్చిండు, 2016లో వచ్చిండు, 2018లో వచ్చిండు. అయితే 2018లో అతనికి రెన్యువల్ కోసము మాది సపరేట్ గ్రామ పంచాయతీ అయిపోయింది ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత. అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి ఆయన. అయితేనే అవుతుంది. గ్రామస్తులందరం వద్దన్నాం. గ్రామ పంచాయతీ తీర్మానం ఎట్లా తీసుకున్నారంటే వాళ్ళు ఇదే గవర్నమెంట్ కానీ అందరు కానీ మేము ఇయ్యలే అంటున్నారు కదా. గ్రామ పంచాయతీ తీర్మానం ఎట్లా తీసుకుంటే ఎవ్రీ మంత్ గ్రామసభ పెడతారు, ఆనవాయితీ కదా సార్. ఆ గ్రామసభ పెట్టి ఒకటో తారీఖు రోజు గ్రామసభ పెట్టి కొన్ని తీర్మానాలు చేసుకొని పోయినాం. ఈ సర్పంచ్ ఏం చేసిరంటే ఆ గ్రామ పంచాయతీ తీర్మాన కాపీలను నకలు కొట్టి అందులో లేని ఒక పాయింట్ యాడ్ చేసి మాకు ఏం నష్టం జరగకుండా ఏమైనా ప్రాబ్లం ఉండకుండా మాకు అభ్యంతరం లేదని సర్పంచ్ ఏమైనా ఆమోదం లేకుండా ఆ ఒరిజినల్ కాపీ కాకుండా జిరాక్స్ కాపీ తీసుకొచ్చి వాళ్ళకి తీసుకుపోయి కాంట్రాక్టర్కి ఇచ్చి అప్పుడు మాకు ఎందుకు ఇచ్చిందంటే పర్యావరణంలో వచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తే సార్ ఊర్లో ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల మీదనే గుట్ట ఉంది సార్, గుట్ట రాయిదంతో వచ్చి ఇల్లు మీద పడుతుంది, మేము విధ్వంసం అవుతాం, మా జీవన మనుగడ పోరాటం అవుతుంది, మాకు బతకలేము సార్, ఉన్నతి కోల్పోతాం మేము ఊరు నుంచి అని చెప్పినాం. అట్లనని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిజెక్ట్ చేసి సార్ 2018లో రిజెక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేసిరు, అప్పుడు ఊరోళ్ళ అనుమతి కావాల్సింది వచ్చి కదా, అప్పుడు సర్పంచ్ని దొడ్డిదారిన తీసుకుపోయి అనుమతి పత్రం లేకుండా అనుమతి తీసుకుపోయారు. ఎందుకంటే ఇయ్యలేదని ఎందుకు చెప్తున్నాం అంటే ఆర్టీఐ కింద మేము అప్లై చేస్తే ఆ రోజు మేము గ్రామ సభలో ఆ విషయమే లేదు. ఆ పేపర్లు పెట్టి పొల్యూషన్ కన్నా మేనేజ్ చేసి ఎంఆర్ఓని మేనేజ్ చేసి మీకు తెలుసు కదా మైనింగ్ అంటే నథింగ్ బట్ మనీ వాళ్ళు చేసి మొత్తం చేసి తీసుకొచ్చి అప్పటి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నప్పుడు వీళ్ళు అన్ని అనుమతులు ఇచ్చారంటే ఇయ్యలేదన్నారు సర్పంచ్ కూడా. ఆయన దగ్గరికి ఊరోళ్ళందరం పోయినాం సార్. చూస్తే ఏడీ చూపించి ఇగో అనుమతులు ఇచ్చారు సార్ వీళ్ళు మాకు అని చూపించి ఎందుకు ఇచ్చారంటే ఊకెంబడి పడితే ఇచ్చినామని అప్పుడు సర్పంచ్ అన్నారు. ఆయన కూడా చెప్పినాము సరే అనుమతులు ఇచ్చినా ఇచ్చకుండా కానీ జనాలు వద్దంటారు, నువ్వు తీయాల్సిన అవసరం లేదు, నువ్వు తీయకూడదు అని అప్పటి శాసనసభ్యులు చెప్తే ఆ మైనింగ్ అతను ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదు సార్. 2018 తర్వాత ఈ ప్రజాపాలన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన లీజుదారు యాజ్ యూజువల్గా వస్తారు కదా సార్, వాళ్ళు కాంట్రాక్టర్స్ అన్నప్పుడు డబ్బుల కోసం వస్తారు, కార్పొరేట్ శక్తులు వచ్చినప్పుడు మేము మళ్ళీ అడ్డుకున్నాం సార్. ఇది సార్ ఇప్పటి నుంచి జరుగుతుంది, ఇట్లా కాదు, మా ఇండ్లు పోతాయి అవి పోతాయి అని చెప్పినాం. చెప్తే అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ పోలీసులను తీసుకొని వచ్చాడు. మా ఊరికి కానిస్టేబులే రాడు సార్, మా ఊరికి సిఐ ఒక 10-15 మంది పోలీస్ బందోబస్తుని తీసుకొని వచ్చారు. ఎస్ఐ సిఐ గారు ఆయనకు అన్ని అనుమతులు ఉన్నాయి, మీరు ఏమైనా వేస్తే తీసుకుపోయి జైలు వేస్తాం, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము పోలీసుల మతాన వెపన్ ఉంది, అప్పుడు ఆయన వెపన్ కూడా ఉందని, వెపన్ ఉంటే ఏం చేస్తావు సార్, కాలుస్తావా కాల్చు అని చెప్పినాను. కాలుస్తావు సార్, మా ఊరు సార్, మీ ఊరు ఉంటుంది, మీకు ఊరు ఉంటుంది సార్, మీ ఊర్లో కొల్లగొడుతుంటే ఉంటారా సార్ అని చెప్పిన. ఊరి మీద పురాతనమైన శివాలయం ఉంది సార్, గవర్నమెంట్ చేపట్టిన పల్లె ప్రకృతి వనం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, క్రీడా ప్రాంగణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మా ఇండ్లు ఉన్నాయి సార్, మీరు చూడండి కెమెరా పెట్టి చూడండి, ఇంట్లో ఉన్నాయి. ఆ రాయి కదిలిస్తేవాడు వచ్చి ఇల్లు మీద పడుతుంది, మీరు చూడండి, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మేము మాది సమస్య అని చెప్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమంటాడంటే నాకు సంబంధం లేదు, నేను ఇయ్యలేదు, నేను తీయని అని అంటాడు. నువ్వు ఇయ్యలేదు తీయని, నువ్వు ఇచ్చినవని మేము అంటే కదా, ఇయ్యలేనప్పుడు ఆపాలే కదా సార్, పాతోళ్ళు ఆపినప్పుడు మీరు ఆపండి, ఇయ్యలేదు కాబట్టి ఆపమంటున్నాం. నాకు సంబంధం ఓ రోజు రమ్మన్నారు, పోయినాం ఊరోళ్ళందరం. పొద్దుగాల 11 గంటలకు పోతే హైదరాబాద్ ఉండేటోళ్ళు అక్కడ ఉండేటోళ్ళు పిలిపించుకొని 5 గంటలకు 5:30 దాకా సాయంత్రం ఉంచి ఏం మాట్లాడకుండా పంపించి నాకు ఇప్పుడు పని ఉందని చెప్పి. మీరు ప్రజాప్రతినిధి, నీకు ఓట్లు వేసినాం మేము, నువ్వు ఇయ్యలేదు, అప్పుడు తెలంగాణను మనం కలిపినామా, ఆంధ్రలో కలపలే, తర్వాత కొట్లాడి మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం కదా, నువ్వు ఇయ్యలే కాబట్టి నిజం చూడు, ఇండ్లు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, కూల కొడితే పడుతుందా, పొలాలు ఖరాబ్ అవుతాయా. ఇప్పుడు 1.5 కిలోమీటర్ దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది సార్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. వాళ్ళు ఒక గొడ్డలి కాడకు ఇంత కట్టె ఉంటుంది సార్, గొడ్డలి కాడ కట్టె కూడా కొట్టనిస్తలేరు, లోపల రానిస్తలేరు. మాకు మేకలు ఉన్నాయి సార్, 10-20 ఫ్యామిలీస్కి మేకలు ఉన్నాయి. ఆ మేకలు గుట్ట మీదకి పోతే సాయంత్రం ఇక్కడ కొడితే సాయంత్రం వరకు వస్తుంది, పొద్దుగాల పశువులు మేపుకుంటారు. ఎండిపోయిన చెట్ల కట్టెలు ఉంటే తెచ్చుకొని పంటలు పండించుకుంటారు సార్. ఇంత చేస్తుండే మీ స్వతంత్ర భారత్ 75 ఏళ్ళ స్వతంత్ర ఇంద్రమ్మ రాజ్యంలో ఇప్పటికీ మా ఊరు బస్సు లేదు. మరి ప్రజాప్రతినిధి ఆ కార్యక్రమం చేయి, పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతారు సార్, పిల్లలు
బస్సు లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో పార్లమెంట్ ఎన్నికల్ని కూడా బహిష్కరించారు. ఆ టైంలో పూర్తిగా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ వచ్చి మీరు ఎన్నికల్ని బహిష్కరించరాదు, ఓటు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, మీ సమస్యను మేము పరిష్కరిస్తామనేటటువంటి హామీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చిందన్న. ప్రజాప్రతినిధులు రాలేదు. ఆ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే మేము ఓటు వేయించి గెలిచిన ఎమ్మెల్యే రాలే మా ఊరికి. ఎంపీ అభ్యర్థి మాత్రం అసలు ఆయన రానేలేదు, ఇక్కడ సైడ్కే రాలే మాకు. ఇక్కడ రానే లేదు. ఒక ఆర్డీఓని పంపించారు, మీరు ఓటు వేయండి నేను చెప్తా అమ్మా అన్నారు. మేడం ఇవాళ ఉంటారు రేపు పోతారు, మీరు మాకేమైనా హామీ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వండి, లేకుంటే ఎమ్మెల్యేని ఊళ్ళోకి వచ్చి చెప్పమనండి. ఆయన గెలిపించింది మేమే కదా, ఊళ్ళోకి వచ్చి చెప్పమనండి, మేము ఊరుకుంటామని చెప్పినాం. రాలే ఎమ్మెల్యే. ఎంపీ అభ్యర్థి ఇక్కడ చూడనే లేదు. మీ ఊరితో నాకు అయ్యేది లేదు, పోయేది లేదు. నేను ఎమ్మెల్యే గారికి పోతే నేను తీయమనము వద్దానము. అదేనా సార్ ప్రజాస్వామ్యం? ఆయన ఒక డాక్టర్, మంచి డాక్టరు, ఒక కేసు వస్తే ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడికైనా పోతుండే మధ్యలో ఆపిపోయి ఆపరేషన్ చేసి వస్తాడు సార్. అంత సౌహృదయం ఉన్న ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి కదా, అప్పుడు మేము కూడా పేషెంట్లమే కదా ఆయనకి. ఇప్పుడు ఆయన ప్రజలం కదా, మరి వచ్చి చూడాలి కదా అసలు ఏం జరుగుతుంది. మైలారంలో తప్ప, అరే వాడు తీసుకుంటే నీకు ఏమవుతుంది, వాడు ఆర్డర్ తీసుకున్నాడు నీకేమవుతుంది, నీకేమైనా ప్రాబ్లం నిజంగా అవుతుందా? ఇప్పుడు ఆయనే కదా సార్ చేయాల్సింది, మమ్మల్ని పిలిపియాలి కదా సార్. మేము పోతే కూడా ముఖం చాటేసి వస్తానే రాకపోయా ఏం చేయాలి సార్? అందుకే ఈ పని చేస్తున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లు బహిష్కరించినా కానీ ఒకరు స్పందించరే. టీవీలు వచ్చి అన్ని టీవీలు ఎట్లనే వచ్చినాయి, అన్ని టీవీల పేపర్లు ఎవరికి పట్టించింది సార్? కలెక్టర్లు ఎవరి కోసం పనిచేస్తారు సార్? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తారు సార్? ఉత్త ప్రజాపాలన ఎప్పుడో అయిపోయింది మరి రాజరికం. డెమోక్రసీ లేదు సార్ ఇక్కడ. మొత్తం ఫర్దర్గా ఈ మైలారం గుట్టను రక్షించుకునేందుకు గ్రామస్తులు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నారు? ఏం లేదు సార్, మేము ఎంతవరకు చేసినాం. మేము 2004 నుంచి 18 నుంచి చేస్తున్నాం. మేము శాంతియుతంగానే చేస్తున్నాం. మేము నిన్న కూడా చెప్పినాం, శాంతియుత ర్యాలీ అని ఒక పోస్టర్ పెట్టుకొని ఈడ కూర్చుంటామని చెప్పినాం. పోలీసులను అడిగినాం, అంటే పర్మిషన్ అడగలేదు సార్, ఇట్లా వేసుకుంటున్నాము అంటే ఎస్ఐ గారు పొద్దున వచ్చారు, మీకు విషయం తెలవాలి అంటే పొద్దున ఎస్ఐ గారు వచ్చారు, సరే ఈడైతే చేసుకోండి అమ్మా అక్కడ వెళ్ళకన్నాను. సరే అన్న. తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్లు, ఏం కథను, ఏం పాటు అది తీసుకుపోయి చేసేది లేదు అని చెప్పి నైటే వచ్చి నిర్బంధించారు. మేము నైట్ చిలకల్లో వండుకొని దొరకకుండా పోయినాం. మా ఆడోళ్ళు వచ్చి ధర్నా చేసి మేము శాంతియుతంగా నిరసన వేసుకో, ప్రజాపాలన సంఖ్యలు తెంచేసినాం, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినాం అని చెప్పి ఇదేందండి ఇది? మళ్ళీ మీరు గెలుస్తారా అండి? ఇదేనా? ఇప్పుడు ఒకరు బాగలేరనే కదా మనం గెలిపించుకున్నది. నువ్వు మా తరపు నుంచి మాట్లాడాలి, మా కోసం మాట్లాడాలి, కానీ కాంట్రాక్టర్ తరపు నుంచి ఎందుకు? ఇది మైలారం గ్రామంలో పూర్తిగా గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే మైనింగ్ జరుగుతుందో ఈ మైనింగ్ కారణంగా పూర్తిగా గ్రామంలో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి పూర్తిగా మైనింగ్ను ఆపివేయాలనేటటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదు అనేది గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా పూర్తిగా ఇక్కడ అయితే చూస్తున్నాం, గ్రామంలో కూడా ఎక్కడ చూసినా మహిళలు కానీ పురుషులు కానీ అంతా రోడ్లపైనే ఉన్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే వీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో గ్రామంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఒక్కసారిగా పోలీసులు ఎంటర్ అయిపోయి ఎవరు కనిపిస్తే వారిని పోలీస్ స్టేషన్కు తరలించారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ భయానికి చాలామంది గ్రామంలోకి రాకుండానే పొలాల దగ్గర, బయట ఇతరత్ర ప్రాంతాల్లో తలదాచుకున్నామంటూ కూడా చెప్తున్నారు. చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ కొండ దాదాపుగా గ్రామానికి పూర్తిగా ఆనుకొని ఉంది. కొన్ని ఇల్లు ఆ కొండకు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ బ్లాస్టింగ్లు జరిగినట్లయితే ఆ బ్లాస్టింగ్ కారణంగా వచ్చేటటువంటి రాళ్ళు కావచ్చు, ఆ డస్ట్ కావచ్చు, అదంతా కూడా గ్రామంలోకి వస్తుంది. పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నటువంటి నేపథ్యంలో పడుకున్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, మిగతా వారంతా కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని కారణాల కారణంగానే పూర్తిగా మైనింగ్ వద్దు అంటూ స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసినా ఇక్కడ వృద్ధులు, మహిళలు అంతా కూడా రోడ్లపైనే కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏంటి గుట్ట దువ్వుతే మీ గ్రామానికి వచ్చే సమస్య ఏంటి? నూరు ఉండదు, మేము నాశనం అయిపోతాం. ఆ గుట్టతోటే మేము బతికేది. పశువులు ఉండయి, అన్ని ఉండయి మాకు. ఆనాడు నేను గింతప్పుడు వచ్చిన అప్పటికే మా పెద్దలకే పుట్టింది. భూమి పుట్టినప్పుడు పుట్టింది. భూమి పుట్టినప్పుడు పుట్టిన గట్టును ఇప్పుడు మనకు న్యాయం అయినే చెప్పండి. ఆ ఊరు పుట్టినప్పుడు పుట్టే దేశం మనం పుట్టినప్పుడు పుట్టింది. ఎవరు పుట్టిండ్రు అప్పుడు వెంకటికి తాత ముత్తాతలు నాడు పుట్టినప్పుడు పుట్టిన గట్టును ఇప్పుడు తీయనీకి న్యాయం అయినే తీసుకుపోయేదో ఎవరంతా కాలు తీసుకుంటుంది. అయితే ఊరంతా ఒక మోకాలన్నా ఇక్కడ ఇక్కడ ఉంటే నువ్వు మింగేది నేను మింగేది అంజనేయ స్వామి ఉంటే అట్టేనా దిమ్మె పెట్టేది. అంజనేయ స్వామికి దిమ్మె ఆయన సూపు ఇంటికి అందొద్దా? మనకు అందారా కదా మరి అందిందే. ఇప్పుడు ఎన్ని పశువులు ఉంటాయమ్మా దాదాపు ఊర్లో? ఎన్ని పశువులు ఇప్పుడు లేవు బిడ్డ,
ఏడు దొడ్లకో దొడ్డి ఏ ఇంటికి ఏడింటికో ఇల్లు అవుతారు ఎవరికో ఉండవు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ గుట్ట తవ్వకాల వల్ల గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు గుట్ట తవ్వుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది మా గుట్ట ఉండడం వల్ల మాకు మంచి వాతావరణం ఇస్తుంది. మాకు ఇప్పుడు వంట చేసుకోవడానికి గ్యాస్ లేకపోతే వంట చేసుకోవడానికి పనికొస్తుంది. అది గుట్ట వల్ల మాకు పశువులకి మేకలు ఉండే, గొర్రెలు ఉండే, అది గుట్ట మీద ఇప్పుడు నెమలిలు అంటే ఇవి అవి పక్షులు మస్తుగా ఉన్నాయి. దాంట్లో వల్ల దానికి రక్షణ వస్తుంది కదా గుట్టకి. మాకు ఆ గుట్ట తీయడం వల్ల కాలుష్యం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. మాకు జనాలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు రోగాలు వస్తాయి, లేని రోగాలు వస్తాయి ప్రజలకి. ఇప్పుడు తవ్వుతున్నప్పుడు ఏమైనా బ్లాస్టింగ్ శబ్దాలు కానీ దుమ్ము ధూళి లాంటిది ఏమైనా వస్తుందా గ్రామంలో? వస్తూనే ఉందనా వస్తుంది. దాని వల్ల మాకు చాలా మంది ఇప్పుడు ఈ గుట్ట తీయడం వల్ల చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు కూడా. చాలా మంది గుట్ట తీస్తే మా ఇండ్లు పోతాయని చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు కూడా, 30-40 మందికి. దాని వల్ల చాలా అనారోగ్యం వస్తుంది. ఈ గుట్ట తీయకుండా ఇంకా కాపాడాలా మీరే. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అంతా కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఈ గుట్ట సమస్య ఏంటి? గుట్ట కోసం మీరు ఆందోళన చేస్తుంటే పోలీసులు నిన్న వచ్చి చాలా మందిని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది సార్? మేమేం దొంగతనం చేసినామో, ఏంటివి దోసుకొచ్చినామో, లేకుంటే గుట్టను బంగాళాలు దొంగకొచ్చుకొని ఇండ్లు చేసుకున్నామో, మరి మేము రైతులను మేము ఏం చేసినామో? మేము చిలకకు తిరిగి చిలకలు ఉన్నోళ్ళము, చేను కష్టం చేసుకొని బతికేటోళ్ళము. మాకు జాబులు లేవు, నౌకాలు లేవు, కూలి చేస్తేనే బతుకుదలేవు, మాకు పోతేనే గతి, మాకు పూటకు కూడా కంగతి లేవు. మేము చేసేది గుట్ట గురించి మాకు ఎవరిని అడిగి ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ మాకు చెప్పాలి కదా. మేము ఇంత న్యాయం నిన్న నుంచే బలుతున్నాం. సెక్రటరీ ఎందుకు రాడు ఊళ్ళకు? ఏం న్యాయం లేదు, ఏం సర్కారు కదా ఆయన. సర్కారు ఎక్కడి నుంచి వచ్చింది? మేము సంతకాలు పెట్టందే వచ్చింది, ఆయనకు నౌకరీ ఏడంకి వచ్చింది. సర్పంచ్కి మేము ఓట్లు వేయందే వచ్చింది. ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆయన? ఆయన పిలువనంపాలంట, ఏడుకొని పిలువనంపాలి. ఊళ్ళో లేడు ఆయన, ఏం పని కొనిండు? మా గుట్టకు మాకు 11 దేవుళ్ళు ఉండే, వెంకటేశ్వరాలు ఉండేవి, నరసింహస్వామి ఉంది, శివాలయం ఉంది, ఈ మార్యం ఉంది, మషం ఉంది, పోషం ఉంది. మేము గుట్ట గురించి కట్టెలు తెచ్చుకొని బతున్నాము, రాళ్ళు తెచ్చుకొని మేము ఇండ్లో పునాదులు వేసుకుంటున్నాము. మాకెవరైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా? ఎవరైనా మాకు కష్టం చేసి కట్టుకుంటున్నాం. మాకు గుట్ట పోతే మేము మా పానాలైనా ఇడిచిపెడతాము, గుట్ట పోనీయము. బండ్ల మీద పెట్రోల్ తెచ్చినా మేము మా పోసి అంటు పెట్టుకుంటాం, కానీ మేము గుట్ట అయితే ఇడిచిపెట్టాం సారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ వారంతా కూడా ఈ గుట్ట దగ్గర తవ్వకాలు ఏవైతే చేస్తున్నారో వీటి కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటటువంటి సమస్యని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామానికి పూర్తిగా ఆనుకొని ఉన్నటువంటి ఈ గుట్టను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు, మా ప్రాణాలు వదులుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ గుట్ట ఏదైతే మైలారం గుట్ట ఉందో ఈ గుట్టను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదంటూ కూడా గ్రామస్తులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మైలారం గుట్ట కోసం వారంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గుట్టకు సంబంధించి మళ్ళీ ఉద్యమం అంతా కూడా ఉధృతంగా మారినటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులంతా కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఏంటి అసలు ఈ గుట్ట వల్ల ఇబ్బంది ఏంటి? గుట్ట తవ్వకాల వల్ల మీకు? గుట్ట వల్ల మాకు బతకనిక మొత్తంలో ఇబ్బంది. మా జీవితంలో గుట్ట నాపాలి, మైనింగో నాపాలి. ముఖ్యంగా ఎవరు వంశకృష్ణ ఎమ్మెల్యే గారు గుట్ట నాపాలి, గుట్ట నాపి మా గుండె ధైర్యం ఇవ్వాలి. మైనింగోలకు సమక్ష చేస్తుండు, ఆయన చేస్తలేడని చెప్పిండు. కానీ వాళ్ళు చెప్పింది ఎమ్మెల్యే గారు చెప్పింది 100 మంది పోలీసు వాళ్ళు మా ఊరికి రావడం అవసరం లేదు. వాళ్ళకు మేము ఒకరిని చంపలేదు, ఒకరి ఇల్లు దోసుకరాలేదు, ఒకరి ఇల్లు మాటని అదృశ్యంగా అనలేదు. మా గుట్ట మాకు కావాలి సార్ అని మేము పోతే కూడా ఆయన మాకు అవకాశం ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా ఇస్తలేడు. నిన్న నుంచి పోరాడుతున్నాం, నీళ్లు నిప్పులు లేక నీళ్లు కూడా చేత పట్టుకొని పోరాడుతున్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మాకు ఒక్క హాగ్యాహాను అనేది నోటికుంటూ వస్తలేదు. ఇప్పటి వరకు రాత్రి ఒక అమ్మాయి కూడా దాడి చేయడానికి పంపించిర్రు. రాత్రి పగులు పోలీసు వాళ్ళు మా ఊళ్ళో ఎవరు ఏం చేసేటోళ్ళు లేరు. ఇప్పటి వరకు రాత్రి అమ్మాయి మీదకి ఇట్లా వచ్చిర్రు పోలీసు వాళ్ళు. ఏమైనా మాకు పానబాయిన మాకు ఎప్పటికైనా మైనింగ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుర్రు. ఎవరు గవర్నమెంట్ మొత్తం సపోర్టు మైనింగ్ వాళ్ళకి చేస్తుర్రు, మాకు జనానికి చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కానీ ఎస్ఐ కానీ ఎవరైనా కానీ మాకు సపోర్ట్ చేస్తలేరు. ఎస్పీ కానీ డిఎస్పీ కానీ మా మొగల పట్టుకపోయి అక్కడనే వేస్తుర్రు. పట్టుకపోయారు కానీ మళ్ళీ మాకు ఆ ముసలోళ్ళు, కాళ్ళనొప్పులోళ్ళు, షుగర్ బీపీ వాళ్ళు పడిపోతుర్రు. ఇప్పుడు ఏం చేయాలి మేము? మాకు ఎమ్మెల్యే గారు సౌకర్యం చేస్తే గుట్ట అయిపోతుంది. మేము గుట్టనైతే ఎన్నటికి ఇడివాం. మా గుండె అయిపోయినా మేము మందు దాయి నీళ్ళు దాయ గుట్ట ముందర కానీ గుట్టనైతే ఇడివాం.
గుట్ట గురించి వంశకృష్ణ గారిని తీసుకోవాలి. ఆయన చేస్తేనే అయిపోతుంది, కానీ ఆయన నేను చేయనని చెప్తున్నాడు ఇప్పటికైనా. ఈరోజు నైటు రాత్రి 11 గంటల వరకు గుర్తుంగా చెయ్యను, నా వల్ల కాదు అంటుండు. కానీ ఆయన ఎమ్మెల్యే ఎందుకు ఉండడు? ఎమ్మెల్యే గారు ఎందుకు ఉండడు? ప్రజల గురించే ఎమ్మెల్యే అయిండు. ఆయన సొంతం గురించి కాలే, ఆయన భార్య పిల్లల గురించి కాలే, ప్రభుకి జనాన్ని గురించే ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఊరు అన్యాయంగా అవసిపోతుంటే నువ్వు డబ్బులు తిననప్పుడు జనం ముందరకు వచ్చి ఎందుకు ఇంత అన్యాయం, మీకు నేను చేస్తా, మీకు అభివృద్ధి చేస్తా, నేను అన్యాయం చేయనని ఒక మాట అంటే అయిపోతుంది గుండె. మాకు మాత్రం మైనింగ్ ఆపాలి, ఆ గుండెని మాత్రం మాకు ఉంచాలి. మా గుండె మా మైనింగ్ ఆపాలి, మైనింగ్ ఆపి గుండెని ఉంచాలి, గుట్టను ఉంచాలి. సో మా గ్రామానికి గుండెకాయ లాంటి గుట్టను మాత్రం తవ్వకానికి ఎటు పరిస్థితుల్లో మేము పర్మిషన్ ఇవ్వమంటూ కూడా గ్రామస్తులంతా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గ్రామంలో పెద్ద సంఖ్యలో పశు సంపద కూడా ఉంది. విజువల్స్లో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున పశువులన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి మేకలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ, ఇతరత్ర పశువులన్నీ కూడా గుట్టపైనే మేతకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మైనింగ్ ప్రారంభించారో అప్పటి నుంచి కూడా గుట్టపైకి వెళ్లేందుకు కూడా అనుమతులు ఇవ్వట్లేదు. అక్కడి వైపుకు కూడా ఈ మైనింగ్ చేసేటటువంటి వ్యక్తులు రానివ్వట్లేదు అనేది గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మైలారం గ్రామానికి గుండెకాయ లాంటి ఈ గుట్టను ఇక్కడ ఉండేటటువంటి అరుదైన రాయి కారణంగానే మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్ తవ్వకాలు జరిపేటటువంటి కాంట్రాక్టర్కు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అంతా కూడా వత్తాసు పలుకుతుంది. గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తవ్వకాలు జరుపుతున్నారు అనేది గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికైనా గ్రామంలో ఏదైతే గుట్టపై జరుగుతున్నటువంటి తవ్వకాలన్నింటినీ కూడా నిలిపివేయాలి. పూర్తిగా గ్రామానికి గుండెకాయలాగా ఉన్నటువంటి గుట్టను కాపాడాలి. లేని పక్షంలో మా ప్రాణాలనైనా అర్పిస్తాము. ఈ గుట్టను కాపాడుకునేందుకు మేము ఎంత దూరమైనా వెళ్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో గుట్టపై తవ్వకాలు జరపనివ్వమనేది మైలారం గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే గుట్టను రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో పదుల సంఖ్యలో పోలీసులు వచ్చేసి అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేశారు. ఆ కారణంగానే ఇష్యూ అంతా కూడా పెద్దగా అవుతుంది. మైలారం గుట్టపై మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే మైలారం గ్రామానికి ఆనుకొనున్నటువంటి గుట్ట ఏదైతే ఉందో ఇక్కడే పూర్తిగా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులంతా కూడా ఇక్కడ తవ్వకాలని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఈ గుట్ట ఏదైతే ఉందో మైలారం గుట్టపై పూర్తిగా ఖనిజాలు దాగున్నాయి. దానికోసమే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయనేది పూర్తిగా గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ క్వార్ట్స్ అనేటటువంటి ఖనిజం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అరుదైన ఖనిజం ఇక్కడ లభిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి గుత్తేదారు కానీ పనులు నిలిపివేయకుండా యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారు అనేది గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే మైలారం గ్రామంలో జరిగినటువంటి ఆందోళన ఉందో ఆందోళన కారణంగా పూర్తిగా ప్రస్తుతానికైతే ఇక్కడ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే నిన్నటి ఆందోళన కంటే ముందు వరకు కూడా పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగాయి. ఇక్కడ ఏదైతే అరుదైనటువంటి ఖనిజం అనేటటువంటి వాదన చేస్తున్నారో గ్రామస్తులు ఆ రాయినంతా కూడా ఇక్కడ నుంచి తవ్వేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తవ్వకాలకు సంబంధించినటువంటి ఇటాచీ వాహనం కావచ్చు, అదేవిధంగా వాటిని రాయిని తరలించేటటువంటి టిప్పర్ వాహనాలు కూడా ఇక్కడ పూర్తిగా చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ ఈ గుట్టపైకి వచ్చేందుకు, ఈ గుట్టపై ఉన్నటువంటి రాయిని తవ్వేందుకు, ఇక్కడ నుంచి తరలించేందుకు ఇక్కడ పూర్తిగా మైనింగ్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఒక రహదారి లాంటి ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ గుట్టపై మనము ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బండరాలన్నింటినీ కూడా పరిశీలించినట్టయితే పూర్తిగా తెల్లటి ఒక పాలరాయిని తలపిస్తూ ఒక స్ఫటిక మాదిరిగా ఇక్కడ బండరాలన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ఎండకు కూడా ఈ రాయి అంతా కూడా మెరుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా దొరకనటువంటి అరుదైనటువంటి రాయి ఇక్కడ ఉంది కాబట్టే ఈ రాయిని ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి తరలించేందుకే తవ్వకాలు జరుపుతున్నారు. దాని కారణంగానే గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి ఇక్కడ మైనింగ్ని నిలిపివేయాలంటూ కూడా ఆందోళన చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ ప్రజల గోసర్ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే బ్లాస్టింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పెద్ద పెద్ద శబ్దాలు కావచ్చు, ఇక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటి సమయంలో వచ్చేటటువంటి దుమ్ము ధూళి అంతా కూడా గ్రామంలోకి వస్తుంది. చుట్టూరా కూడా ఈ కొండకు చుట్టూరా మనం చూసినట్టయితే పచ్చటి పంట పొలాలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన
సంబంధించినటువంటి మైలారం చెరువు కూడా ఇక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామం అంతా కూడా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. దాదాపుగా 1-2 కిలోమీటర్ల దూరంలోనే నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులంతా కూడా వ్యవసాయం ఇతరత్ర పనుల మీదనే ఆధారపడి బతుకుతుంటారు. ఇక్కడ పంట పొలాలు పండించేటటువంటి రైతాంగాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. చెరువుకు ఆనుకున్నటువంటి పంట పొలాలన్నింటిలో కూడా వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామంలో కూడా దాదాపుగా వందల సంఖ్యలో కూడా పశు సంపద ఉన్నట్టుగా గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. ఆ పశువులన్నీ కూడా ఇక్కడ మేతకు తీసుకురావాలన్నా, గ్రామంలో ఏదైనా పండుగలు చేసుకున్నా, ఇతరత్ర ఏం చేసుకున్నా కూడా ఈ గుట్టే వారికి ఆస్తిగా, ఈ గుట్టే ఆ గ్రామానికి గుండెకాయగా ఉంటుందంటూ కూడా గ్రామస్తులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గుట్ట తవ్వకాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా పూర్తిగా దాదాపుగా గుట్ట మొత్తాన్ని కొంత భాగంలో మాత్రమే మేము తవ్వకాలు జరుపుతామంటూ కూడా మొదట్లో ఇక్కడ మైనింగ్కు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పుకొచ్చాడంటూ గ్రామస్తులు చెప్పుకొచ్చారు. కాస్త గుట్టంతా కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితి. ఇలాగే వదిలేసినట్టయితే గుట్ట మొత్తం కూడా తవ్వేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో కూడా మనం గుట్ట పైన ఉన్నాము, ఏదైతే తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుంచి చూస్తే గ్రామం, మైలారం గ్రామం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేవలం కొన్ని మీటర్ల వ్యవధిలోనే, కొన్ని వందల మీటర్ల వ్యవధిలోనే మైలారం గ్రామం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే అక్కడికి శబ్దాలు కానీ, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి దుమ్ము ధూళి కానీ వెళ్ళేటటువంటి ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఈ గుట్టపై జరుగుతున్నటువంటి మైలారం గుట్టపై జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్ కారణంగా గ్రామస్తులు పడుతున్నటువంటి అవస్థలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ విధ్వంసం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో ఇక్కడ మాకు మైలారంలో జరుగుతున్నటువంటి మైనింగ్ను పూర్తిగా రద్దు చేయాలనేది వారంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 120 ఎకరాల పైచిలుకున్నటువంటి ఈ గుట్టపై పూర్తిగా మైనింగ్ జరిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నామంటూ కూడా మైనింగ్ కాంట్రాక్టర్ చెప్పుకొచ్చి పనులు జరిపిస్తున్నారు. కానీ దీని కారణంగా పూర్తిగా ఇక్కడంతా కూడా విధ్వంసం ఏర్పడుతుంది. పశుపక్షాదులు కూడా ఇక్కడ ఈ గుట్టను ఆవాసంగా చేసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మైనింగ్ జరిపినట్టయితే పూర్తిగా గ్రామం అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ మేము మైనింగ్ని జరగనివ్వబోమంటూ కూడా గ్రామస్తులంతా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పౌర హక్కుల నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రొఫెసర్ అరగోపాల్ కూడా ఇక్కడికి వచ్చేసి పరిస్థితులను పర్యవేక్షించేందుకు నిన్న బయలుదేరిన నేపథ్యంలో వారందరినీ కూడా మార్గ మధ్యంలో ఉన్నటువంటి వెల్దండ పోలీస్ స్టేషన్ దగ్గరే అదుపులోకి తీసుకొని వారందరినీ ఇక్కడికి రానివ్వనటువంటి పరిస్థితి. సో మొత్తానికి మైలారం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంటే గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది అనేది ప్రజా సంఘాల నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా లీజుకు తీసుకున్నటువంటి ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలి. మైలారం గ్రామానికి ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి ఈ గుట్టను రక్షించాలనేది ప్రజా సంఘాలతో పాటు గ్రామస్తులు, స్థానికులు అంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజల అభిష్టం మేరకు ఇక్కడ మైనింగ్ నిలిపివేస్తుందా, లేదంటే పూర్తిగా ఇక్కడ మైనింగ్ను కొనసాగించి ప్రజల్లోని మరింత ఇబ్బందుల పాలు గురి చేస్తుందా? వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.